గడ్డి తినమనండి, లేకపోతే పెంట తినమండి. ఇలాంటివి ఈ మధ్యన సేవకులకు ఫోన్ చేసి అయ్యా వాక్యం రమ్మంటే, మరి అయ్యగారికి కానుక ట్రావెలింగ్ మొత్తం కలిపి ఒక 15,000 అవుతుందండి, ఒక 20,000 అవుతుందండి. ముందు 10,000 ఫోన్పే చేస్తే తర్వాత అయ్యగారు వచ్చేస్తారు. అయ్యగారు రావాలంటే ముందుగా ఆ మీటింగ్ ఫోటో పెట్టాలండి, ప్లేస్ ఎంత ఉందో. అయ్యగారు రావాలంటే ముందుగా బుక్ చేసుకోవాలండి. అయ్యగారు రావాలంటే ముందుగా కార్ బుక్ చేయాలండి. అయ్యగారికి ఫ్లైట్ బుక్ చేయాలండి. అయ్యగారికి రూమ్ బుక్ చేయాలండి. అయ్యగారు ఈ వంట తింటారండి. గడ్డి తినమనండి, లేకపోతే పెంట తినమండి. ఇలాంటి వాళ్ళని ఎవరికి కావాలండి ఇలా వాక్యాలు? సుపీరియర్స్ అయిపోతారా? ఆ కాలం అపోస్తుల బోధలు చూస్తే కళ్ళంటే నీరు వస్తుంది. సార్వత్రిక సంఘం చూస్తే కళ్ళంటే నీరు వస్తుంది, ప్రాణం పోతుంది. వారి పరిచయం చూస్తే పౌలు ముమ్మారు జైల్లో ఉండి, ప్రెజర్లో ఉండి, ఆ చెరసాలో ఉండి ఎన్నో వాక్యాలు. అపోస్తుల పౌలు ఒకటి అనుకున్నాను సార్, నాకు వాక్యము చెప్పడానికి అవకాశము దొరికితే బాగుందని చెప్పి ప్రతి నిమిషం ఎదురు చూసేవాడు. ఈరోజు వాక్యం చెప్పడానికి రమ్మంటే ఏం కోరుతున్నారు? డబ్బు.